ఏవండి ఏవండి మ్మ్. లేవండి, టీ తాగండి. మ్మ్. ఉమ్, హలో ఎరా మామ. చెప్పు రఘు. రేయ్, నేను రేపు హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాను. అవునా? అవునరా, ఓ చిన్న పనుంది, సూపర్ రా. అందుకే రేపు బయలుదేరొద్దామని. ఓ రేపు వస్తున్నావా? అవునరా, అక్కడ ఓ 2 రోజులు మీ ఇంట్లోనే ఉందామని. నీకు ఓకేనా? తప్పకుండా రారా మామా. సరే మామ, నువ్వు నీ అడ్రస్ ఆ. పంపించు, నేను పొద్దున్నే ఆటో పట్టుకుని వచ్చేస్తాను. నువ్వు బస్ స్టాండ్కి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయరా, అలాగా? నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే మామ, ఓ ముఖ్యమైన పని మీద వస్తున్నాను, నాతో పాటు ఉండి హెల్ప్ చేయరా? సరేరా, నేను నీతోనే ఉంటాను. చాలా థ్యాంక్స్ మామ, ఉంటాను, రేపు కలుద్దాం. మ్. ఎవరండి ఫోన్లో? నా ఫ్రెండ్ రఘు ఉమ్, ఊరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడంట. ఓహో, ఆ, మన ఇంట్లోనే ఉంటానన్నాడు. ఓ సరేనండి. మార్నింగ్ టిఫిన్ ఏం చేయమంటారు? నీకు నచ్చింది చేయి కవిత, నువ్వేం పెట్టినా తింటాను. ఉమ్, ఆ. ఏవండి, మ్? ఇంట్లో ఖర్చులకి డబ్బులు అస్సలు లేవండి. నేనేదో ఒకటి అరేంజ్ చేస్తాలేవే. సరుకులు కూడా అయిపోయాయి. నేను కిరాణా సామాన్ లిస్ట్ ఇస్తాను, కొంచెం అవి మాత్రం తీసుకొస్తారా? ఏమే, నా చేతిలో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదే. ఓ 2 రోజులు వెయిట్ చేయి, నేను ఎలాగోలాగా అరేంజ్ చేస్తాను. ఎప్పుడు అడిగినా ఇదే చెప్తున్నారు. ఇంట్లో ఏమీ లేకపోతే ఎలా? అంతేకాకుండా మీ ఫ్రెండ్ని కూడా తీసుకొస్తాను అంటున్నారు. ఏంటో అంతా నా తలరాత. సరే సరే, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఉమ్. హలో. హలో. దీపా. ఏ కవిత, నీకో ముఖ్యమైన విషయం చెప్పడానికే కాల్ చేశాను. ఉమ్, మన ఫ్రెండ్స్ అందరం ఈ వారం టూర్కి వెళ్దామని ప్లాన్ చేశాం. నువ్వు కూడా వస్తావో ఏమో అని అడుగుదామని ఫోన్ చేశాను. టూరా? అవును, ఎక్కడికి వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? కొడైకెనాల్కే. హోటల్, ఫుడ్ అన్ని కలిసి ఒకరికి 5,000 అవుతుంది. జాలీగా ఉంటుంది, నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి. ఏ ఏమైందే, సైలెంట్ గా ఉన్నావు? 5,000? లేదు దీపా, ప్రస్తుతానికి చేతిలో అంత డబ్బులు లేవు. ఇంట్లో కూడా ఈ వారం నాకు చాలా పనుంది. మీరు మాత్రం వెళ్ళిరండి. సరేవే, మరి నీ ఇష్టం. హ్మ్.
ఆ, చెప్పండి. మధ్యాహ్నం ఏ వంట చేసావే కవిత? సాంబార్ చేస్తున్నానండి. వెజ్జా? సరే, నేను నా ఫ్రెండ్తో కలిసి బయట నాన్ వెజ్ తినడానికి వెళ్తున్నాం. నువ్వు ఒక్కదానివే తినేసి మేము రావడానికి కొంచెం లేట్ అవుతుంది. సరేలేండి. సరే, ఉంటాను. ఉమ్. కవిత, ఉమ్. ఏంటి మధ్యాహ్నం చేయాల్సిన భోజనం ఇప్పుడు చేస్తున్నావు? టైం 5 అయింది. వంట అయ్యేసరికే 4 అయిందండి. అవునా? ఉమ్. ఎందుకు? ఏమైంది? పొద్దున గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా. మ్, సర్లే అని కరెంటు పొయ్యి మీద పెట్టాను. వంట మొదలుపెట్టేసరికి కరెంటు పోయింది. 2 గంటల తర్వాత ఇప్పుడే వచ్చిందండి. అందుకే ఇంత లేట్ అయింది. ఓ, ఉమ్. మీరు మధ్యాహ్నం ఏం తిన్నారు? మీ ఫ్రెండ్ మీకు ఏం ఇప్పించారు? ఆ, మటన్ బిర్యానీ. దగ్గరలోనే ఒక హోటల్ ఓపెన్ అయితే అక్కడికెళ్ళి తిన్నాం. చాలా బాగుంది. మంచిదండి. కనీసం మీకైనా మంచి భోజనం దొరికింది. నాకిక్కడ సాంబార్ అవ్వడానికి 2 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. హలో, చెప్పు రఘు. బస్ ఎక్కేసావా? ఎక్కేశానురా. ఇప్పుడే బస్సులో కూర్చున్నాను. కాసేపట్లో బస్సు బయలుదేరుతుంది. రేపు తెల్లవారేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను. సూపర్ రా. రే మామా, నువ్వేం టెన్షన్ పడకు. రేపొద్దున్న నువ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి బస్టాండ్లో నేనుంటా. నువ్వు వచ్చాక పికప్ చేసుకుంటా. అలాగేనా? అలాగేరా. జాగ్రత్తగా రారా మామా. అలాగే మామ. బైరా. ఆ. రఘునే కాల్ చేశాడు. ఉమ్. హా, ఈరోజు బస్ ఎక్కాడంట. రేపొద్దునకి దిగిపోతాడు. అవునా? సరేనండి. రేపు కొంచెం తొందరగా లేచి టిఫిన్ రెడీ చేస్తాను. ఎంతైనా మీ కాలేజ్ ఫ్రెండ్ కదా, బాగా చూసుకోవాలి. థ్యాంక్స్ కవిత. ఇదే మా ఇల్లు. రా. కవిత, కవిత, కవిత. వస్తున్నానండి. వీడే రఘు, ఆహా. నా బెస్ట్ ఫ్రెండ్. ఉమ్. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా. ఉమ్. ఇప్పుడే బస్ స్టాప్ నుంచి తీసుకొస్తున్నా. మీ గురించి చాలా చెప్పారండి. రండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సరే మామ, ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కదా, నువ్వు వెళ్ళి ఆ రూమ్లో ఫ్రెష్ అయ్యిరా. మనం టిఫిన్ చేద్దాం. సరేరా. ఉమ్. ఏ కవిత, ఉమ్. రఘుకి బాగా ఆకలేస్తున్నట్టుంది. తినడానికి టిఫిన్ ఏదైనా ఉంటే మా ఇద్దరికి కలిపి పెట్టే. అయ్యో, మీకు చెప్పాను కదండి, మన ఇంట్లో సరుకులు గాని కూరగాయలు గాని ఏమీ లేవు. పొద్దున్నే షాపుకు వెళదాం అనుకున్నాను, ఇంతలో మీరొచ్చేశారు. అయ్యయ్యో, వాడు రాక రాక మన ఇంటికొచ్చాడే. ఇప్పుడు ఏమీ లేవంటే అస్సలు బాగోదే. ఈ ఇంట్లో ఏదైనా ఉంటే దాంతో వేగంగా సింపుల్గా ఏదో ఒకటి చేసే. సరేనండి. ఇంట్లో రవ్వ మాత్రమే ఉంది, మనకి వేరే దారేమీ లేదు. రవ్వ ఉప్మా మాత్రమే చేయగలను. వావ్, సూపరే. అయితే దాంతోనే రెడీ చేసాయి. నేను వాడితో మాట్లాడుతుంటాను, సరేనా? ఉమ్.
చాలండి చాలు. చాలు చాలు. ఉమ్. తిను రఘు, మా ఆవిడ వంట చాలా బాగా చేస్తుంది. చాలండి. సరిపోతుందిలే. చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే ఈ ఉప్మా నాకు అమృతంలా అనిపిస్తోందండి. నిజంగానే టేస్ట్ అదిరిపోయిందండి. అవునా అండి? మ్మ్. ఈరోజు కొంచెం అర్జెంటుగా చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం కొంచెం స్పెషల్గా చేస్తాను. మ్మ్. మామా, ఉప్మా అంటే ఇష్టం లేనోడు కూడా మా ఆవిడ ఉప్మా చేస్తే లొట్టలేసుకుని తినేస్తాడు. మ్హూ. నువ్వు తిను మామా. ఆ. ఏంట్రా మావా, సడన్గా హైదరాబాద్కి వచ్చేసావు? నాకు ఫోన్ చేసినప్పుడు కూడా ఏం చెప్పలేదు. ఏంట్రా విషయం? అదేం లేదురా మామ. సెకండ్ హ్యాండ్లో ఓ కారు కొందాం అనుకుంటున్నాను. ఊళ్ళో కన్నా హైదరాబాద్లో ఎన్నో రకాల కార్లు ఉంటాయి కదా, అందుకే వచ్చానురా. ఓ సూపర్ రా. కారు కొనాలన్న ఆలోచన మంచి విషయమే. కానీ బడ్జెట్ ఎంత డబ్బులు తీసుకొచ్చావు? ఓ 3 లక్షల వరకు తీసుకొచ్చానురా. ఆ బడ్జెట్లో కారు దొరుకుతుందా? 3 లక్షలా? రేయ్, 3 లక్షల్లో మంచి కండిషనల్ కార్ వస్తుందిరా. నీకెందుకు ఆ టెన్షను? నేను చూసుకుంటానులే. నువ్వు చెప్పావంటే కరెక్ట్గానే ఉంటుందిరా. సరే మావా, బాగా అలసిపోయినట్టున్నావు. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో. మనం సాయంత్రం 4 గంటలకి బయటకు వెళ్దాం. నాకు తెలిసిన పాత కార్ డీలర్ ఒకడున్నాడు. మనం అక్కడికి వెళ్ళి కార్లను చూద్దాం. సరే, మనతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకువెళ్దాంరా. రేయ్, అదంతా నేను చూసుకుంటానులేరా. నాకు తెలిసిన అనుభవం కలిగిన ఒక మెకానిక్ ఉన్నాడు. వాణ్ణి కూడా మనతో పాటు తీసుకువెళ్దాం. చూస్తుంటే బాగా టైర్డ్ అయినట్టున్నావు. మ్. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. సరేనా? సరేరా. మ్. మ్. ఏమైందండి? మీ ఫ్రెండ్ అంత దూరం నుంచి ఎందుకొచ్చాడు? మీతో ఏం చెప్పాడు? అది అంత పెద్ద విషయమే కాదు కవిత. ఉమ్, ఆ, సెకండ్ హ్యాండ్స్లో కార్ తీసుకుందామని వచ్చాడు. కారా? మ్. అంత డబ్బులెక్కడివి? వాడు 3 లక్షలు చేతిలో పట్టుకుని వచ్చాడే. హా? 3 లక్షలా? ఆ, నిజమే చెప్తున్నారండి? మ్. 3 లక్షలంటే పెద్ద మొత్తమేనండి. మనవెందుకు ఆ డబ్బుని ఎలాగోలా కొట్టేయకూడదు? హై. మరి ఆ 3 లక్షలు ఊరికే వదిలేస్తాననుకున్నావా ఏంటి? నా మనసులో కూడా అదే ఆలోచనే ఉంది. మరింకేంటండి, ఆలోచించండి. వాడి దగ్గర నుండి ఆ డబ్బుని ఎలా కొట్టేయాలో ప్లాన్ చేయండి. మ్మ్. మ్మ్. అదే ఆలోచించాలి. వాడు మనల్ని నమ్మి ఇక్కడికొచ్చాడు. ఆ నమ్మకాన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా ప్లాన్ చేయడానికి వీలుంటుందేమో చూద్దాం. ఉమ్, మ్మ్? అమ్మయ్యా. కవిత, కవిత, ఆ, ఏంటండి? రఘుకి నాకు టీ తీసుకురావే. అలాగే. తీసుకోండి. తీసుకురా. ఏంటండి, కారు కొందామని వెళ్ళారు కదా, ఏదైనా కారు నచ్చిందా? ఆ, ఈరోజు ఒక డీలర్స్ దగ్గరికి వెళ్ళాం. ఉమ్, అతని దగ్గర చాలా కార్స్ ఉన్నాయి, ఉమ్, కానీ ఒక్క కారు కూడా
మంచి కండిషన్లో లేదు. మ్, పోనీలే, రేపు వేరే డీలర్ దగ్గరికి వెళ్దామని మేమిద్దరం వచ్చేసాం. ఓ అవునా? ఏం రఘు, నేను చెప్పింది కరెక్టే కదా? కంగారు పడి ఏదో ఒక కారు కొనేయకూడదు. మనం రేపు వెళ్తున్నాం, మంచి కారు చూసి కొంటున్నాం, సరేనా? తప్పకుండా మావా, నువ్వు చెప్పింది కరెక్టే. సరే మామా, బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం, సరేనా? సరే. ఏంటండి, రేపు మీ ఫ్రెండ్కి నిజంగానే కారు కొనివ్వబోతున్నారా? ఉసే, నేనేదో మాట వరుసకి వాడిని తీసుకువెళ్ళానే. మ్, అప్పుడే కదా వాడికి మన మీద అనుమానం రాకుండా ఉంటుంది. సరే, ఆ 3 లక్షలు ఎలా కొట్టేయాలో ఆలోచించారా? నాకొక ఐడియా వచ్చింది. ఏ, ఏంటి ఐడియానే? అది రేపు వాణ్ణి బయటికి తీసుకువెళ్ళండి. ఆ, వెళ్ళే దారిలో ఆ బ్యాగ్ పోయిందని ఒక డ్రామా చేయండి, లేదా దొంగతనం జరిగిందని చెప్పేయచ్చు. ఏ ఈ, వద్దే, అది చాలా రిస్క్. మళ్ళీ వాడు పోలీసులు అది ఇది అన్నాడనుకో, మనకే డేంజర్. ముందు నీ ఆట నువ్వు ఆడు. నువ్వు పర్ఫెక్ట్గా ఆడావంటే మన పని పూర్తవుతుంది. ఏమంటావు? సరేనండి, నేను చూసుకుంటాను. మీరు చెప్పినట్టే జరుగుతుంది. రే మావా, ఉమ్, ఏ పడుకోరా. నేను మార్కెట్కి వెళ్ళి మటన్ తీసుకొస్తాను, ఉమ్. నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? అలాగే మావా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. అలాగే మావా. ఉమ్. కవిత, ఉమ్, నేను మటన్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తున్నా. ఉమ్. రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈలోగా నువ్వు నీ ఆట మొదలు పెట్టే, సరేనా? సరేనండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళరండి. సరే బంగారం. ఏమండి, జ్యూస్ తీసుకోండి. ఏమైంది? చాలాసేపటి నుంచి రూమ్లోనే ఉన్నారు, బోర్ కొట్టట్లేదా? అలాంటిదేం లేదండి, ఊరికే పడుకున్నాను. ఉమ్, కుమార్ రావడానికి ఆలస్యం అవుతుందా? ఆయన మటన్ తేవడానికే వెళ్ళారు. తిరిగి రావడానికి 2-3 గంటలు పడుతుంది. ఆయనకి ఎప్పుడూ ఫ్రెండ్స్తో బయట తిరగడమే ముఖ్యం. ఈ ఇల్లన్నా నేనన్నా పెద్ద పట్టింపే లేదండి. అలాంటిదేమీ లేదండి. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? గొడవలు అండం కంటే వెలితి అనొచ్చు. నాకు మాత్రం ఆశలుండవా? నన్ను ఎప్పుడు పట్టించుకోడండి. కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా స్మార్ట్గా, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకునే వాళ్ళిలా కనిపిస్తున్నారు. లేదండి, అది నేనొక నిజం చెప్తానండి. మీతో కొంతసేపు మాట్లాడినా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన రావడానికి
చాలా టైం పడుతుంది. ఈ టైం ఎందుకు మనం హ్యాపీగా స్పెండ్ చేయకూడదు? మీరు ఏమంటున్నారో నాకు అర్థమవుతోంది. కానీ మీరు నా ఫ్రెండ్ భార్య కదా. ఆయనకేం తెలీదండి. ఇది మనిద్దరి మధ్యనే రహస్యంగా ఉంటుంది. ఇంట్లో కూడా మన ఇద్దరమే ఉన్నాం. ఈ విషయం ఆయనకి తెలిసే అవకాశమే లేదు. ఏంట్రా ఇది? కుమార్కి ఇంత అందమైన భార్య దొరికినా పట్టించుకోకుండా తిరుగుతున్నాడేంటి? తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి ఇలా అడిగినప్పుడు నేనెందుకు భయపడాలి? ఊరి నుంచి ఎన్నో ఆశలతో హైదరాబాద్కు వచ్చాను. కానీ ఇది నేను ఊహించిన సర్ప్రైజ్లా ఉంది. అయినా ఈ విషయం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఈ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి? ఈ ఒక్కసారికి ఈ అమ్మాయితో సంతోషంగా గడపాలి. రేయ్, ఏంట్రా ఇదంతా? ఏం లేదురా, నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగలేదురా. రే, నువ్వు నా ఫ్రెండ్విరా. నువ్వు చేసే పనులు ఇవా? నిన్ను నమ్మి మా ఇంటికి తీసుకొస్తే నువ్వు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తావా? అలాంటిదేం లేదురా, నేను చెప్పేది విను. రేయ్, నిన్నెంతో నమ్మాను కదరా. ఛీ! రేయ్, అలా నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా. సారీరా, ఏదో తెలియక. రేయ్, నువ్వు సారీ అడిగే హక్కు కూడా కోల్పోయావురా. ఒక ఫ్రెండ్ ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నాడంటే ఏ ఫ్రెండ్ భరించలేడురా. నిన్ను ఇలా కాదురా, పోలీసులు కంప్లైంట్ ఇస్తాను. రేయ్, వద్దురా, అంత అలా పని కాదురా, చేయకురా, పోలీసులకు ఫోన్ కంప్లైంట్ చేయకురా. ఇవ్వాల్సిందే. నీ కాళ్ళు పట్టుకుంటారా? రేయ్, ఏదో తెలియక చేశానురా. నా పరువు మర్యాదలన్నీ పోతాయిరా. పోలీసులకు ఫోన్ చేయదురా. పరువా? నీ ఒక్కడికే నా పరువు ఉండేది, నాకు లేదా? ఈ విషయం బయటికి తెలిస్తే నా పరువేం కావాలరా? నా తల ఎక్కడ పెట్టుకోవాలి? లేదురా, నీలాంటి వాళ్ళు బయట తిరగకూడదు. నీకు జైలే వద్దురా, కరెక్ట్. వద్దురా కుమార్. రేయ్, ఈ విషయం నా భార్యకి తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందిరా. ఒకవేళ అదే జరిగితే నా జీవితం రోడ్డున పడుతుందిరా. దయచేసి నన్ను క్షమించరా, ప్లీజ్ రా. లేదురా, నీలాంటి వాడిని క్షమించడం కరెక్ట్ కాదు. రేయ్ మావా, ప్లీజ్ నీకు రా. పోలీస్ స్టేషనే రేయ్, కరెక్ట్. నీ కాళ్ళు పట్టుకుంటాను రా, నన్ను క్షమించరా, ప్లీజ్ రా. రేయ్, నువ్వేమడిగినా ఇస్తాను రా, ప్లీజ్ రా, నన్ను క్షమించరా. ఏమడిగినా ఇస్తావా? ఇస్తాను రా. సరే, పైకిలే. ఇక్కడ జరిగిన సంఘటన బయట ఎవరికైనా పోలీసులకి తెలియకుండా ఉండాలంటే 3 లక్షలు నాకు వెంటనే ఇచ్చేసాయి. రేయ్ కుమార్, ఏంట్రా కుమారు, బెస్ట్ ఫ్రెండ్ భార్యను చూడకుండా ఇలా అసభ్యంగా ప్రవర్తించి మంచోడ్లా బిల్డప్ ఇస్తున్నావేంట్రా? ఇలా చూడరా, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావో లేక డబ్బులు నాకు ఇస్తావో డిసైడ్ చేసుకో. ప్లీజ్ రా. రేయ్, నువ్వెంత బతిమాలినా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నాకు డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళిపో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తీ డబ్బులు. నీకు ఇలా కాదురా. రే, వద్దురా, వద్దురా, ఇచ్చేస్తాను రా. తీసి. తీరా. ఇదిగోరా. ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకురా. పోయి ఇక్కడి నుంచే. నువ్వెక్కడ మధ్యలో వచ్చి చెడగొడతావేమో అనుకున్నాను. హే. కరెక్ట్గానే చేసావు. నేనెందుకు చెడగొడతానే? అసలు ప్లాన్ వేసింది మనమే కదా. నీ ఆటని వాడితే అంతా నేను చూసుకుంటానన్నానుగా. చూడు చూడు, డబ్బులు చూడు. ఇక్కడుంది.
ఎన్ని డబ్బులు. బాబా డబ్బు వాసన చాలా బాగుంది.